నమస్కారం అండి. తెలుసో తెలియకో మానవుడు ముక్తిని కోరుకుంటాడు కదా. అసలు ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే నీ చుట్టూ ఉన్నది తెలుసుకోవడం. చుట్టూ అంటే బార్లే కావచ్చు, 10 బార్లే కావచ్చు, 100 బార్లే కావచ్చు, మైలే కావచ్చు, 100 మైళ్ళే కావచ్చు, ఇంకను కావచ్చు. ఈ విధంగా చుట్టూ అంటే చక్రం కాదు, కిందికి మీదికి కూడాను బంతి మధ్యలో నువ్వు ఉన్నట్లు. ఆ బంతి ఎంతైనా కావచ్చు, అనంతమై కూడా కావచ్చు. ఆ విధంగా చుట్టూ ఉన్న తెలుసుకోవడమే ముక్తి. అయితే అట్టి ముక్తిని పొందాలి అంటే అటు వెళ్ళే దారి భక్తి. ఆ భక్తి ఏం చేస్తుంది అంటే వేరి తలలు వేసింది. ఆ వేరి తలలే కోళ్ళు, మేకలు, దున్నపోతులు, జీవహింసలు, చిందులు, విందులు, మందులు, మంత్రాలు, పూజలు, దండకాలు, స్నానాలు, బొట్లు, ఎర్ర పంచలు, తెల్లగడ్డలు. ఇది ముక్తి మార్గం అని స్వార్థ మూర్ఖ క్రూరులు దారి మళ్లించారు. కానీ ఇవన్నీ ఏవి కావు. ముఖ్యంగా మౌనంతో కూడిన ఆలోచన, అదే ఏకాగ్ర చిత్తంతో ధ్యానము అని, తపస్సు అని అనబడును. అయితే మానవాళికి ఇదేందో కూడా తెలియకుండా పోయింది. ఎవడో చెప్పిన లౌకిక బానిస విధానాలన్నీ కూడాను తూచ తప్పకుండా ఆచరించటమే జ్ఞానమట, ముక్తట. ఆ విధమైన ఆలోచన, ఆ విధమైన ఆవేశంతో జన్మను అల్లకల్లోలం పాలు చేసుకోవడం ముక్తి అని 100కి 1% మానవులు అలా భంగం అయిపోయారు. ఇక 1/1 మాత్రమే ఈ అల్లకల్లోల లోకానికి దూరంగా వెళ్ళి ఇక అక్కడ ఏకాగ్ర చిత్తంతో ధ్యానము అనబడే మార్గాన ఇక తన చుట్టూ ఉన్న ఈ విశ్వభాగాన్ని పరిశీలన మార్గం వైపుకు పయనిస్తాడు. అట్టి పయనంలో స్నానాలు, మంత్రాలు, నైవేద్యాలు ఉండవు. ఆ విధానాన్ని పయనించగలిగిన వారే తనకు సాధ్యమైనంత ముక్తిని పొందుతారు తప్ప ఇక దీనికి వ్యతిరేకమైన గజిబిజి జీవన విధానము స్వార్థులకు బానిస విధానమే తప్ప అలా జన్మ వ్యర్థమవునే తప్ప ప్రస్తుత మానవాళి ఈ విధంగానే వ్యర్థమవుతున్నారు.